ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంన మీకందరికీ వందనాలు ప్రియులారా. జూన్ మాసంలో దేవుని కాపుదల కొరకు ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, సర్వకృపానిధి తండ్రి, ఉన్నవాడా అనువాడా, నిన్న నేడు రేపు నిరంతరము మాని తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన ఉన్నతమైన నామంనకు హృదయపూర్వకంగా వందనాలు, కృతజ్ఞతాస్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. మేమేమై ఉన్నామో అది మీ కృపే ఉన్నామని జ్ఞాపకం చేసుకుని ఈ నూతన మాసంలో నాయన మమ్మల్ని అందరినీ ప్రవేశపెట్టినందుకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. 2026 సంవత్సరం 5 మాసంలో నాయన మీ కృపలో మీ దయలో మమ్మల్ని కాచి కాపాడి మీరెక్కల చాటున భద్రపరిచి మా ప్రతి అవస్థలో, ఇబ్బందిలో, బాధలో, వేదనలో, కష్టాలలో, కడగండ్లలో అన్నింటిలో మాకు చాడిన దేవుడిగా ఉన్నందుకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. గత మాసంలో నాయన ఎన్నో సమస్యల గుండా మా జీవితాలు ప్రయాణమైనప్పటికీ నాయన మమ్మల్ని విడిచిపెట్టలేదు. మమ్మల్ని నాయన విడువక ఎడబాయక మా చెయ్యి పట్టుకుని నాయన ప్రతికూలతలో నుండి మమ్మల్ని నడిపించిన దేవుడిగా ఉంటున్నారు. ఇరుకులో నుండి నాయన మమ్మల్ని విశాలతలోనికి నడిపించిన దేవుడిగా ఉంటున్నారు. మీ కృపచేత మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్న దేవుడిగా ఉంటున్నారు. ఇందును బట్టి వందనాలు, స్తోత్రాలు తండ్రి. మీరు చేసిన మేళ్లకు, మీరు చేసిన ఉపకారములకు మేమేమీ చెల్లించలేం నాయన. అల్పులమైన మమ్మల్ని ఇంతగా జ్ఞాపకం చేసుకుంటకు మేమేపాటి వారం నాయన. కేవలం నీ దయనే, నీ ప్రేమనే నాయన. నీ ప్రేమకు పాత్రులమై నీ కృపను వ్యర్థపరచుకోక మీ కుమారుల వారు చూపిన బాటలో మా అడుగులు వేయుటకు కృప చూపించండి. ఈ లోకం శాశ్వతం కాదని, శాశ్వతమైనది పరలోకమని, ఉన్నతమైన మహిమలోకానికి మేము చేరాలంటే ఈ లోకంలో పరిశుద్ధంగా, పవిత్రంగా జీవించుటకు మీ కృపను ప్రసాదించండి. గత మాసంలో మేము ఎన్నో మార్లు మీ ఎదుట తప్పు దోషములు చేసి ఉన్నాం తండ్రి. అయినప్పటికీ మీరు మమ్మల్ని కనికరించినారు, కృప చూపించినారు. ఈ నూతన మాసం జూన్ మాసంలో మమ్మల్ని అందరినీ ప్రవేశపెట్టి ఈ రీతిగా ప్రార్థించుటకు ఇచ్చిన గొప్పదైన ధన్యతను బట్టి వందనాలు, స్తోత్రాలు తండ్రి. మీ చిత్తమైతే ఈ మాసం అంతట్లో కూడా మీ కృపను, మీ కాపుదలను, మీ భద్రతను మా కుటుంబాలపై మెండుగా దయచేయండి. మా ప్రయాణాల్లో, మా పని పాటల్లో, మేము చేస్తున్న ప్రతి కార్యక్రమాల్లో మీరే తోడుగా ఉండండి. ఆరోగ్య విషయాలలో, బలహీనతలో అన్నిట్లో మీరే తోడుగా ఉండి నడిపించండి. మీరు సహాయం చేస్తే తప్ప మాకు ఎవ్వరు సహాయం చేయరు నాయన. మీరు తోడుగా ఉంటే ఏ సాతాను, అంధకార, దురాత్మ శక్తులు మా దరిదాపుల్లోనికి రావు నాయన. మీ చిత్తమైతే ఈ మాసం అంతట్లోనైనా మా పైన, మా కుటుంబాల పైన మీ సన్నిధి కాపుదల తోడుగా ఉంచి మమ్మల్ని నడిపించమని వేడుకుంటున్నాం తండ్రి. మేము నీ కొరకు నమ్మకమైన సాక్షులుగా బ్రతుకుటకు మీ కృపను ప్రసాదించమని ప్రాధేయపడుతూ మీరు చేసిన మేలకు, ఉపకారములకు హృదయపూర్వకంగా వందనాలు, కృతజ్ఞతాస్తుతి స్తోత్రములు చెల్లించుకుంటూ సమస్తమును మీ కృపగల చేతులకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు వారి సర్వశక్తి గల నామంన ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మీకందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంన వందనాలు.